మన దేశాన్ని నడిపించే ఒకే ఒక్క పుస్తకం, అదే మన రాజ్యాంగం. దాని గురించి, అది మన దేశానికి వేసిన పునాదుల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. వందల కొద్దీ పేజీలున్న ఒక పెద్ద గ్రంథం, కాని దాని మొత్తం సారం, దాని ఆత్మ మాత్రం కేవలం ఒక్క పేజీలో ఇమిడిపోయింది. అద్భుతం గదా? మన రాజ్యాంగంలోని ఈ ప్రత్యేకతతోనే మన ప్రయాణం మొదలుపెడదాం. అయితే అసలు విషయానికి వెళ్లే ముందు ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్. అసలు రాజ్యాంగం అంటే ఏమిటి? దాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ ద అల్టిమేట్ రూల్ బుక్. మన దేశంలో ఏ చట్టమున్నా సరే అది దీనికి లోబడే ఉండాలి. ప్రభుత్వం ఎలా నడవాలి, పౌరులుగా మన హక్కులేంటి, ఇలా ప్రతిదీ నిర్దేశించేది ఇదే. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పత్రం ఎలా పుట్టింది? ఒక ఆలోచన నుండి వాస్తవ రూపం దాల్చడానికి దాని వెనుక ఎంత కృషి జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ 2 తేదీలో చాలా ముఖ్యమైనవి. 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్ దీనిని ఆమోదించింది. అంటే ఓకే, ఇదే మన ఫైనల్ డ్రాఫ్ట్ అని చెప్పిందన్నమాట. కానీ అది పూర్తిగా అమలులోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26న. అందుకే కదా మనం ఆ రోజుని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ మహత్తర కార్యం వెనుకున్న అసలైన శక్తి మన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఉండి ఈ గ్రంథాన్ని ఒక కొలిక్కి తెచ్చిన అసలైన రూపశిల్పి ఆయనే. ఇప్పుడు మనం రాజ్యాంగానికి గుండెకాయలాంటి ఒక ముఖ్యమైన భాగానికొచ్చాం. అదే పీఠిక లేదా ప్రియాంబుల్. ఇది జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ కాదండి, ఇది మన దేశ ఆత్మకు అద్దం పడుతుంది. చూడండి, ఇక్కడ మనం గ్రహించాల్సిందేంటంటే ఈ ఒక్క పేజీ కేవలం అక్షరాల కూర్పు కాదు, మన దేశం ఏ విలువల మీద నిలబడబోతోందో స్పష్టంగా చెప్పే ఒక ఫిలాసఫీ అన్నమాట. సరే, మరి ఆ ఫిలాసఫీ ఏంటి? ఆ పీఠికలో 5 చాలా కీలకమైన పదాలున్నాయి. అవి మన దేశ స్వభావాన్ని నిర్వచిస్తాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది సార్వభౌమ, అంటే సావరెన్. సింపుల్గా చెప్పాలంటే మన నిర్ణయాలు మనవే. మన దేశ అంతర్గత బాహ్య వ్యవహారాల్లో వేరే ఏ దేశం వచ్చి తలదూర్చలేదు. మనది మనకే ఫుల్ కంట్రోల్. రెండోది సామ్యవాద, అంటే సోషలిస్ట్. దీని అర్థమేంటంటే దేశ సంపద కొందరి చేతుల్లోనే ఉండిపోకుండా ఆర్థిక అసమానతలు తగ్గించాలి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అనేది దీని లక్ష్యం. మూడోది లౌకిక, అంటే సెక్యులర్. ప్రభుత్వానికి అధికారికంగా ఏ మతం లేదు, అన్ని మతాల్ని సమానంగా గౌరవిస్తుంది. ఎవరి నమ్మకం వాళ్లది, పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. నాలుగోది ప్రజాస్వామ్య, డెమోక్రాటిక్. ఇది మనందరికీ తెలిసిందే. అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది? మన చేతుల్లోనే. మన ఓటుతో మన పాలకుల్ని మనమే ఎన్నుకుంటాం. ఇక చివరిగా 5వది గణతంత్ర, అంటే రీపబ్లిక్. దీని అర్థం మన దేశానికి హెడ్, అంటే రాష్ట్రపతి వారసత్వంగా రారు, రాజు కొడుకు రాజు అన్నట్టు కాదన్మాట. ఆ పదవికి కూడా ఎన్నికలు జరుగుతాయి. సరే, ఇవి దేశం యొక్క 5 లక్షణాలు. మరి మనకి, అంటే పౌరులకి ఈ రాజ్యాంగం ఏమిస్తానని ప్రామిస్ చేస్తోంది? ఆ 4 ముఖ్యమైన వాగ్దానాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పీఠిక మనకు 4 గొప్ప హామీలు ఇస్తుంది. 1 న్యాయం, అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అందరికీ న్యాయం జరగాలి. 2 స్వేచ్ఛ, మన ఆలోచనలు చెప్పుకునే, మన నమ్మకాల్ని పాటించే స్వేచ్ఛ. 3 సమానత్వం, అందరికీ సమాన హోదా, సమాన అవకాశాలు. ఇక 4వది చాలా ముఖ్యమైంది, సౌభ్రాతృత్వం, అంటే మనమంతా ఒక్కటే అనే సోదరభావం. ఈ పీఠిక అనేది ఒకప్పుడు రాసి వదిలేసిన పత్రం కాదు. కాలంతో పాటు అది ఎలా మారింది, దాని ప్రాముఖ్యతను మన న్యాయస్థానాలు ఎలా కాపాడుకుంటూ వచ్చాయో తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్. అసలు ఈ పీఠికకు మూలమెక్కడ ఉంది? దీనికి ఇన్స్పిరేషన్ 1946లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాల తీర్మానం. మన స్వతంత్ర భారతదేశం ఎలా ఉండాలనే ఒక విజన్ను ఆ తీర్మానంలో స్పష్టంగా చెప్పారు. ఆశ్చర్యకరంగా ఇన్నేళ్లలో పీఠికను కేవలం ఒక్కసారే సవరించారు. అది 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. అప్పుడు సామ్యవాద, లౌకిక పదాలతో పాటు సమగ్రత అనే పదాన్ని కూడా చేర్చారు. దీంతో దాని ఆశయాలు మరింత స్పష్టమయ్యాయి. మన రాజ్యాంగ నిపుణులు ఈ పీఠికను ఎంత గొప్పగా వర్ణించారో చూడండి.
ఎన్ఏ పాల్కివాలా దీన్ని రాజ్యాంగం యొక్క గుర్తింపు కార్డ్ అన్నారు. డాక్టర్ అంబేడ్కర్ అయితే ఏకంగా రాజ్యాంగం యొక్క ఆత్మ అని పిలిచారు. ఈ మాటలు వింటేనే దాని విలువేంటో అర్థమవుతుంది. ఇక అన్నిటికంటే కీలకమైన పాయింట్, సుప్రీంకోర్టేం చెప్పిందంటే పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే, కాని దాని మౌలిక స్వరూపాన్ని అంటే బేసిక్ స్ట్రక్చర్ను ఏ సవరణ ద్వారానూ మార్చలేరు అని ఒక చారిత్రాత్మక తీర్పుచ్చింది. ఇది పీఠికకు ఒక రక్షణ కవచంలాంటిది. కాబట్టి ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఈ పీఠిక అనేది కేవలం ఒక ఇంట్రొడక్షన్ పేజీ కాదు, మన దేశం ఏ దారిలో నడవాలి అని చెప్పే ఒక గైడింగ్ ఫిలాసఫీ, ఒక లైట్ హౌస్ లాంటిది. ఈ చారిత్రక పత్రం మనందరికీ ఒక వాగ్దానం చేసింది. మరి ఆ వాగ్దానం నేటి మన దేశంలో ఎంతవరకు నెరవేరుతోంది? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని ఆలోచనలో వదిలేస్తున్నాను.